హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియో వచ్చేసి ఇంకా ఆవుల దగ్గరికి వచ్చి మళ్ళీ పాలు తీసుకోవడానికి వచ్చాను. సో పోయిన వారం పాలు తీసుకోలేదు, కొద్దిగా పని ఉంది. సో ఈ వారం మళ్ళీ వచ్చి పాలు తీసుకున్నాను. సో ఇది వేరే ఆవుల మంద అండి. ఈ ఆవుల మంద దగ్గరికి వచ్చి పాలు తీసుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ 6:30 అంతా వచ్చేసి ఆవుల దగ్గర పాలు తీసుకుందామని వచ్చేసాను. సో ఇది ఇంకా దగ్గరలో, నా ఇంటి దగ్గరలోనే ఉంది. సో ఈ పాలు కొనుక్కున్నప్పుడు ఆమె వచ్చి నాకు కొన్ని పాలు కొనివ్వమంటే, ఈసారి వద్దు, నెక్స్ట్ టైం కొనిస్తాను, నేను డబ్బులు తెచ్చుకోలేదండి అని చెప్పాను. సో ఇక్కడ పాలు వాడు ఎట్లా వెతుకుతారో చూశారు కదండి. దానికి కాళ్ళకు తాడు కట్టేసి దూడని దాని కాలుకే కట్టేసి పాలు వెతుకుతున్నాడు. అక్కడ నల్ల చారల గల ఆవు ఉంది చూడండి, అది ఆవు మొన్ననే ఇన్నట్టుంది. సో ఆ పాలు కూడా అడిగితే వాడు నేను ఇప్పుడే తీయను, జున్ను ఉంటుంది అంటే, నాకు జున్ను పాలు కావాలరా అంటే, లేదు నేను పితకను, అది దూడ పిల్లకు ఉండాలనేసి వాడు ఇవ్వలేదు నాకు. సో ఇట్లా కొలత కొలిచేసి లీటర్ ప్రకారం అట్లా పాలు మనకు సేల్ చేస్తారు. సో ఆ సేల్ ఇంత లీటర్ ఇంత అనేసి ప్రైజ్ ఉంటుంది. లాస్ట్ టైం మీకు వీడియోలో చెప్పినట్టుగానే, కానీ ఇది ఇంకా కొద్దిగా నీట్నెస్గా ఉంది ఇక్కడ వీళ్ళ ఆవులు, వీళ్ళ స్థలము అంతా. సో ఇంకా పోని వీడియోలో నీకు చూపిస్తాను ఎట్లా పెట్టుకున్నాడు ఏంది కథ అనేసి. సో వీళ్ళు మాత్రం పేడ అదంతా తీసి పక్కన వేయరండి. సో ఎంతవరకు ఉన్న పేడ అంతా అట్లే ఉంటుంది. ఆ పేడ ఎందుకు యూజ్ చేస్తారనేది కూడా నేను వీళ్ళని అడిగి తెలుసుకున్నాను. అంటే ఏ దానికి ఉపయోగించామో అది అట్లే ఉండిపోతుంది, భూమిలో కలిసిపోతుంది అని చెప్పినాడు. సో ఒక బాటిల్ ఇక్కడ 20 రూపాయలు ఛార్జ్ చేసినాడు. 25 రూపాయలు చెప్తే నేను 20 రూపాయలకు ఫిక్స్ చేసేసి రెండు బాటిల్ కొనుక్కున్నాను అట్లాంటివి. సో 40 రూపాయలు ఇచ్చేసి ఆ బాటిల్, ఆ తెల్ల క్యాన్ నిండలేదు, బట్ ముక్కాలు భాగం వచ్చింది. 40 రూపాయలు ఇచ్చేసి నేను ఆ క్యాన్ తీసుకున్నాను. అట్లా వీడు మూడు ఆవుల పాలు తీశాడు. 3 ఆవుల పాలు తీసిన అది నిండలేదు. సో మన సైడ్ అయితే నాటావులు నాకు తెలిసినంత వరకు మనకెళ్ళి దండిగానే ఇస్తాయని నేను అనుకుంటున్నాను. మినిమం 2 లీటర్ల ఒక ఆవు ఇస్తుందని అనుకుంటున్నా. కానీ ఇక్కడ మాత్రం వీడు సరిగ్గా పిండుతున్నాడో పిండలేదో నాకైతే అర్థం కావట్లేదు. పిండి తెగినా మళ్ళీ దండికి రావాల్సింది ఉంటుంది. బట్ ఏమంటే వాడు ఎందుకో మళ్ళీ కొన్ని తీస్తున్నాడు. ఏమో దూడకు ఉండాలని చేస్తున్నాడో ఏమో నాకైతే తెలియదు. నేను చూడగా 4 అంటే అక్కడ పొదుగు దగ్గర 4టిని పట్టుకొని పాలు వేసుకుతున్నాడు. కొన్ని తీస్తున్నాడు, కొన్ని తీయట్లేదు. చూడండి, ఈ ఆవు నాకు బాగా నచ్చింది, కానీ అది ఆవు పాలు ఇంకా అది పాలు ఇవ్వట్లేదంట, ఇంకా కట్టింది అన్నాడు వాడు. సో నెక్స్ట్ ఆవు చూడండి, అది ఎట్లా క్యాచ్ చేసుకొని పోతున్నాడు వాడు. కొమ్ములకు తాడేసేసి లాక్కొని తీసుకెళ్తున్నాడు బయటికి. జస్ట్ అట్లా కొమ్ములకు తాడేసేసి బయటికి తీసుకెళ్ళి వాడు, మనమైతే కట్టేసి నీట్గా దూడపిల్లని దగ్గర కట్టేసి చేస్తాము, వీళ్ళు కూడా అట్లా చేస్తున్నారు. బట్ ఏమంటే మెడకంటూ తాడు ఏముండదు. వాడు వచ్చి పాలు తీసుకోవడానికి వచ్చినప్పుడు అక్కడే నిలబడుతుంది. దూడపిల్ల వచ్చేసి, ఆవు దూడ వచ్చేసి, లేక దూడ వచ్చేసి పాలు తాగుతుంది. సేపుకి వచ్చిన తర్వాత ప్రాసెస్ మొత్తం మనలాగానే ఉంది. ఏమంటే వాడు మెడకు తాడు కట్టేసి ఒక చోట స్టేబుల్గా అనేది కట్టి పెట్టడం లేదు. ఏదో కొన్నిటి పొడిచే వాటిని మాత్రము అట్లా కట్టేసి వాడు ఇప్పుడు దీన్ని కట్టేస్తున్నాడు. ఎందుకంటే అది పొడచడానికి వస్తుందని చెప్పినాడు వాడు. సో ఇప్పుడు చూడండి, అది పాలు తాగేసిన తర్వాత ఇంకా సేమ్ యాజ్గా మనము ఇంటి దగ్గర మన ఇండియాలో ఎట్లా ప్రాసెస్ ఉంటుందో అట్లే ప్రాసెస్తోనే తీస్తున్నాడు. అక్కడ కనిపించేదే నా కార్గో కారు. ఇట్లా చూడండి, ఇక్కడ ఎంత గ్రాసరీస్ ఉన్నా అక్కడ డొక్కలు చూడ ఎట్లా కరుచుకపోయినాయి వీళ్ళకి. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత ఎటువంటి మేత ఉండదు. ఎంతసేపు తిన్నా అడవిలోనే తినాలి, అడవిలోనే నీళ్ళు తాగాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఒక చుక్క నీళ్ళు పోయరు, ఒక చుక్క ఇది చేయరు. బట్ ఇంటికాడేమో అవి ఉన్నాయి టబ్బులు, బట్ పోస్తారో పోయారో నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో ఏం తాపుతారో ఏమో నాకు తెలియదు. మళ్ళీ ఫుడ్ అయితే పెట్టరు మధ్యాహ్నం టైంలో వీళ్ళు, నాకు తెలిసినంతవరకు. ఎటువంటి గడ్డి వాములు కానీ, చొప్ప వాములు కానీ అట్లాంటివన్నీ ఏమీ లేవు. ఎంతసేపు ఉన్నా ఒకరు లేకపోయినా ఇంకొకరైనా ఆవులు తీసుకెళ్ళి అడవిలోకి వెళ్ళి మేపుకొని రావాల్సిందే. సో ఇక్కడ దగ్గర ఇతని దగ్గర 15 ఆవులు ఉన్నాయి, 15 ఎద్దులు ఉన్నాయి. ఎద్దులని డివైడ్గా వేరే రూమ్లో బంధించారండి. సో అది కూడా మీకు చూపిస్తాను నేను.
ఇప్పుడు వాడు ఆ పాలు పితికిన తర్వాత వెళ్తాడు చూడండి. అక్కడ నన్ను కూడా అడిగినాడు. నేను వాడిని అడిగినాను, వాడు నన్ను అడిగినాడు మళ్ళీ, మీ మీ సైడ్ ఉన్నాయి ఆవులు, ఎన్ని ఇస్తాయి ఏంది కథ అనేసి నన్ను అడిగితే, నేను మా సైడ్ కూడా ఉన్నాయి పాలు, మాకెళ్ళి కొద్దిగా పచ్చిదాన అంటే పచ్చిగడ్డి అలాంటిది మామూలుగా పంట టైంలో అయితే ఎక్కువగా చేలులోకి వెళ్ళి తీసుకొస్తాము, లేదంటే ఇంటి దగ్గర నాటుకుంటాము చేలు దగ్గర ఉన్న వాళ్ళని చెప్పినాను. అంటే అవునా అని నేను చెప్పినాడు. సో వీళ్ళకైతే మాత్రం అట్లా చేనులకు అట్లాంటివి ఏమి ఉండవు చూడండి, అదే కాళ్ళ కాడు కడుతున్నారు చూడండి. సో ఎంతసేపు అడవికి వెళ్ళి మేపుకొని రావాల్సిందే. అట్లా కట్టేసి ఆవు దూడని ఆవు కాలికే, తల్లి కాలికే కట్టేసి అట్లా దూరంగా పెట్టేసి పాలు పిసుకుతున్నాడు. బట్ ఎటువంటి ఆయిల్ కానీ అటువంటిది ఏం పొదుగుకి ఏది ఉపయోగించి పాలు పిసకడం లేదు. జస్ట్ అది తాగిన తర్వాత, దూడ తాగిన తర్వాత సేపుకి వస్తుంది కదా, ఆ సేపుతోనే పిసికేస్తున్నాడు. సో మళ్ళీ పొదుగును కడగడం అలాంటివన్నీ ఏం చేయట్లేదు వీళ్ళు. ఇంకా అట్లాంటప్పుడు ఒక్కోసారి పాలు తొందరగా చెడిపోవడము అట్లాంటివి అనేది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా పాలు పితికినోనే, నాకు కూడా పాలు పితకడం వచ్చు. సో అప్పుడప్పుడు పాలు పితికేవాడిని మా అమ్మ ఊరికి వెళ్ళినప్పుడు. అట్లాగా మా ఇంట్లో కూడా 4 బర్రెగొడ్లు ఉండేటివి. నేను చిన్నప్పటి నుంచి నేను కూడా చేసినానే బర్రెగొడ్లు అందుకు. సో నాకు కూడా కొంచెం పాలు పితకడం తెలుసు. నేను వాడిని అడిగినాను, నన్ను ఒకసారి ట్రై చేయనిస్తావంటే, లేదు ఈసారి వద్దు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ పితుకుదులే అని అట్లా పాలు తీసుకొచ్చేసి పితికేసి తీసుకొచ్చాడు వాడు. ఈమె నా కోసం ఇంకా ఇస్తానేమో పాలు ఇస్తానేమో అనేసి నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. సో నేను ఇప్పుడైతే కాదు, నెక్స్ట్ టైం అయితే చూస్తాను. ఈసారి నేను డబ్బులు తెచ్చుకోలేదు, చిన్న బాటలు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాలే అని చెప్పినాను. బట్ వాళ్ళు పేడ ఆ పేడ అనేది ఏ దానికి ఉపయోగించరు కదండి. ఆ పేడని నేను ఏం చేసినానంటే, వీళ్ళని అడిగినాను, నాకు ఒక సంచి కావాలి, ఆ సంచి నిండా తీసుకుని వెళ్తానంటే ఆమెకు చెప్పిన, నేను వచ్చేసరికి నెక్స్ట్ టైము ఆ పేడ తీసుకొచ్చి సంచిలో పెట్టేసి నేను నీకు వచ్చినప్పుడు పాలు ఒక బాటిల్ కొనిస్తాను, చిన్న బాటిల్, 10 రూపాయలు ఎట్లా అని చెప్తే సరేలే అనింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ పేడ తీసుకొచ్చి, నా ఇంట్లో చెట్లు ఉన్నాయి, కాకర చెట్లు, మల్లెపూల చెట్లు, గులాబీ చెట్లు, మిరప చెట్లు, ఇంకా క్యారెట్ చెట్లు, చిక్కుడుకాయ, బెండకాయ, కొత్తిమీర అలాంటివి కొన్ని వేసినాను. సో అవి కూడా ఒకరోజు వీడియో తీసి చూపిస్తాను మీకు ఎట్లా ఉన్నాయి అనేసి. సో ఇది ఇట్లా పాలు కొలిచేసి నాకు ఇచ్చేసినాడు. ఈ 3 దానిల పాలు ఇచ్చేసినాడు నాకు. సో ఈ పాలు అయితే నాకు బాగా నచ్చినాయి. ఇక్కడనే కొనుక్కోవాలని అనుకున్నాను. ఎందుకంటే వాడు నీట్నెస్గా తీస్తున్నాడు కదా, కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. అందులో అవి వాడు తీసుకునే పాల పాత్రలు కూడా చాలా నీట్గా కడిగి పెట్టుకున్నాడు, ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటున్నాడు. సో పాలు ఇచ్చేసాడు. ఆ పాలు ఇచ్చేసి వాడు నాకు 50 రూపాయలు ఇవ్వాల్సిందే అంటుంటే, లేదురా నేను 40 రూపాయలే, మామూలుగా అయితే ఫుల్ చేసేసి నేను వస్తుంటాను కదా, ఎవ్రీ వీక్ వస్తుంటాను, నాకు ఇంకా నువ్వే తగ్గించాల్సి ఉంటుంది, నువ్వు ఎటో ఆ పాలను ఏ దానికి ఉపయోగించవు, ఎంతసేపు ఉన్నా దూడలే తాగుతుంటాయి కదా, నాకు తగ్గించి ఇవ్వరా అంటే, సరేలే అని ఈసారికి అయితే తీసుకో అన్నాడు. సో ఇది వీడియోనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.